వాణి బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ముందుగా అందరికి హ్యాపీ ఓకే చెప్పు హ్యాపీ. సో మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాము. అండ్ ఆ రెస్టారెంట్ ఎట్లా ఉంటుందో ఏంటో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి బ్లాగ్. బిర్యానీ లేదు కదా అసలు, తండూరి అకిలేడు వాడు వేసి తీసుకొచ్చిస్తున్నట్టున్నాడు. సో ఇదంతా అయితే మంత్ర వాళ్ళ మెనూ అనమాట మదర్స్ డేకి. సో ఎప్పుడు వస్తాం కానీ ఇంత రష్ ఉండదు. అండ్ ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ మా నెంబర్ వచ్చి 40 అనమాట. సో వెయిటింగ్, మా ముందు ఇంకా 39 మెంబర్స్ ఉన్నారు. సో బయట అంతా నిలబడి ఉన్నారు, లోపల కొంతమంది ఉన్నారు కూర్చొని. అండ్ మేమైతే ఇప్పుడు దాకా బయట డోర్ పక్కన చైర్స్లో కూర్చున్నాము. అండ్ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి ఇట్లా బయటకు వచ్చాము. అండ్ ఇవంతా కూడా రెస్టారెంట్ ఏరియా అనమాట, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో వీకెండ్స్ అయితే ఇట్లా రోడ్ని బ్లాక్ చేసేస్తారు గేట్స్ పెట్టి. సో ఓన్లీ వాకర్స్ మాత్రమే అలో చేస్తారు అండ్ వెహికల్స్ ఏమీ అలో చేయరు. అవి ఎక్కడో మనం దూరంగా పార్క్ చేసుకొని రావాలి. అండ్ ఇక్కడైతే ఇక మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. సో ఇట్లా కొన్ని బ్యాక్ డ్రాప్ అవి ఉన్నాయి. సో అక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాము. ఇదన్నమాట మంత్ర ఇండియా. అండ్ ఈ రోడ్లో మొత్తం చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చి క్యాస్ట్రో స్ట్రీట్, సక్కూన్, ఇంకా కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మంత్ర ఇండియా ఇదైతే సౌత్ ఇండియన్ రెస్టారెంట్. అండ్ బయట కూర్చొని కూడా తినేస్తున్నారు. సో లోపలైతే అసలు ఖాళీ లేదు. ఇంకా బయట అయితే విపరీతమైన ఎండ. ఇంకా ఈషా అయితే ఆడుతూనే ఉంది. పక్కన కిడ్స్కి కొంచెం ప్లే ఏరియా లాగా అట్లా కొన్ని గేమ్స్ పెట్టారు. సో ఇంకా అక్కడ కొంతసేపు ఆడింది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఫొటోస్ తీసుకుంటాను అనమాట. సో పోర్ట్రైట్ మోడ్లో పెట్టి ఈషాన్ అయితే కొన్ని పిక్స్ అవి తీశాను. అండ్ ఫైనల్గా అయితే మా పేరు పిలిచాడు. సో ఇక మేము తినటం స్టార్ట్ చేసాము. సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. సో ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. బట్ ఈరోజు ఫేస్ చేసినంత ప్రాబ్లం అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో ఎప్పుడు ఎర్లీగా వచ్చేస్తాము. ఈసారి కూడా ఎర్లీగానే వచ్చాము, కానీ 12:30కి వచ్చినా కూడా 2 hours వెయిట్ చేసాము. అండ్ నేనైతే బిర్యానీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ప్రాన్స్ బిర్యానీ ఉంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా సలాడ్ సర్వ్ చేసుకోవడానికి ఇంక ఇటువైపు వచ్చాను. సో ఒకసారి ఐటమ్స్ కూడా చూపిస్తాను. అండ్ ఈ రెస్టారెంట్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది. అండ్ ఒక మనిషి తప్పుకుంటే కానీ ఇంకో మనిషి వెళ్ళలేడు అనమాట. సన్నగా ఉంటుంది దారి. అండ్ అలాగే ఈ క్రౌడ్ అయ్యేటప్పటికి ఇంకా ఇరుక్కుంది ఈరోజైతే. అండ్ ఒకసారి అయితే మీకు రెస్టారెంట్ కూడా చూడండి. అసలే 2 hours లేట్. ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా చాలా మటుకు లేవు. అండ్ ఉన్న ఏదో పెట్టుకొని తిందామంటే నా పక్కన ఒక ప్రెగ్నెంట్ లేడీ కూర్చుంది. అది కంప్లీట్గా వాళ్ళ టేబుల్ వేరు, మా టేబుల్ వేరు. కానీ ఆమె అయితే నా మీదే కూర్చుంటుంది వచ్చి. చెప్పినా కూడా ఇంకా అసలు వింటలేదన్నమాట. ఇంకా సరేలే ప్రెగ్నెంట్ లేడీ కదా అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉన్నాను. అండ్ వాళ్ళకు ఒక పాప ఉంది. సో ఆ అమ్మాయి ఏం తింటున్నా కూడా ఎగ్గిరొచ్చి మా ప్లేట్లో పడుతున్నాయి. 2 క్యాప్సికమ్ ముక్కలు అయితే ఈషా మీద పడ్డాయి. ఆ దెబ్బతో ఈషా భయం వేసి ఇక వాళ్ళ వైపే చూస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని.
అదిగో వాళ్ళ వైపే చూస్తుంది. సో ఆ పాప ఏం తిన్నా కూడా వచ్చి మా టేబుల్ మీద పడుతున్నాయి. మరి ఆ పేరెంట్స్ కూడా ఏం చెప్పట్లేదు, ఏమీ లేదు. అండ్ ఇంకా అట్లా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. అండ్ ఇక్కడైతే మేము ఫాస్ట్గా తినేసి ఇంకా ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ముగిచ్చేసాము. అండ్ మా ఈష అయితే ఇక్కడ బాయ్ కూడా చెప్పేస్తుంది. సో చూస్తుంది కానీ ఆ పాప వైపే చూస్తుంది, ఇంకేం వేస్తుంది నెత్తి మీద అని. అండ్ ఇంక ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇలా మా మదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.